ఫ్రెండ్స్, 13వ తారీఖు 6వ నెల 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం అని చెప్పి 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతాడు. 2024 జూన్ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని అడుగుతాడు. 24 మంది మంత్రులతోనే. ఈ 24 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఆర్టికల్ కూడా అడుగుతాడు. రాజ్యాంగంలోని 163వ ఆర్టికల్ రాష్ట్ర గవర్నరు ముఖ్యమంత్రిని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు గవర్నరు మంత్రిమండలిని కూడా నియమించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో 163వ ఆర్టికల్ రాష్ట్ర గవర్నర్ చేత ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది. మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గవర్నర్కు బాధ్యత వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని కూడా అడుగుతాడు. 175 అసెంబ్లీ స్థానాలు. ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కూడా ఒకసారి గమనించండి. 135 తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు రావడం జరిగినాయి. తర్వాత జనసేన పార్టీకి 21 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాలు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి 8 స్థానాల్లో విజయం సాధించి 8 స్థానాలు రావడం జరిగింది. టోటల్ 175 స్థానాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నంటే 25. ఈ 25లో తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ స్థానాలు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి 2 స్థానాలు విజయం సాధించడం జరిగింది. బీజేపీ భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ 4 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. టోటల్ 25 స్థానాలు. ఇప్పటి వరకు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ఏ సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేశారు అన్నది ఒకసారి చూడండి. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది మొదటిసారిగా. రెండోసారి ఏ సంవత్సరంలో చేశారు అంటే 1999లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత 2019లో నవ్యాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. తర్వాత 2024లో 4వసారి నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, నవ్యాంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా మళ్ళీ పెమ్మకండు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అంటే 60 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగితే అందులో 46 సీట్లను బీజేపీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున పెమా ఖండు 2వసారి అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే ఇటానగర్. ఈ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పేరు కేటీ పర్నాయక్. గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నరు అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు 2వసారి సీఎంగా పెమా ఖండును అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఒడిశాలో కొలువు తీరిన భాజపా ప్రభుత్వం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఒడిశాకి నూతన సీఎంగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నిన్న 2024 జూన్ 12న 15వ సీఎంగా ఇటీవల కాలంలో ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోహన్ చరణ్ మాజీ ఎన్నో సీఎంగా ఒరిస్సాకి ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతాడు. 15వ సీఎంగా. ఇంపార్టెంట్. ఎన్నో సీఎం అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గత 5 పర్యాయాలుగా నవీన్ పట్నాయకే ఒడిశాకి సీఎంగా వ్యవహరించడం జరిగింది గత 20 సంవత్సరాలుగా. కాబట్టి కొత్తగా సీఎం రావడం జరిగింది కాబట్టి ఎన్నోవ సీఎం అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
ఒడిశా యొక్క అసెంబ్లీ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు, అందులో 78 స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుని అధికారంలోకి రావడం జరిగింది. ఇందులో ఒడిశా రాష్ట్రం యొక్క గవర్నర్ పేరు ఏమిటి అని అడుగుతాడు. రఘుబార్ దాస్. చంద్రబాబుకు స్టాలిన్ శుభాకాంక్షలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. తమిళనాడు సీఎం అయినటువంటి ఎంకే స్టాలిన్ చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా అస్సాం యొక్క ముఖ్యమంత్రి కూడా హిమంత బిశ్వ శర్మ కూడా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సరిహద్దుల భద్రతపై రాజీ లేదు అని చెప్పి సరిహద్దులు ఎంత పటిష్టంగా ఉంటే దేశ భద్రత అంత ఘనంగా ఉంటుందని చెప్పి, అంత భద్రతగా ఉంటుందని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఇందులో ఇంపార్టెంట్, ఇందులో భారతదేశం యొక్క సరిహద్దులు ఒకసారి గమనించండి. భారతదేశం యొక్క సరిహద్దు ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుందంటే 3214 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా పడమర నుంచి తూర్పుకి భారతదేశం యొక్క పొడవు ఎంత అంటే 2933 కిలోమీటర్లు. ఇంపార్టెంట్, భారతదేశం యొక్క మొత్తం భూ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు అని అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ ఫిగరు. ప్రపంచంలో భారతదేశం విస్తీర్ణ పరంగా ఎన్నో పెద్ద దేశం అని అంటే ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ప్రపంచంలో 7వ స్థానం విస్తీర్ణ పరంగా. ఇందులో భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాల యొక్క సరిహద్దు పొడవులు ఒకసారి చూడండి. భారతదేశంతో బంగ్లాదేశ్కి ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది అంటే 4096.7 కిలోమీటర్ల పొడవు ఉంది. అదేవిధంగా మయన్మార్కి భారతదేశంతో ఎంత సరిహద్దు ఉంది అని అంటే 1643 కిలోమీటర్లు. అదేవిధంగా పాకిస్తాన్కి ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉందంటే భారతదేశంతో 3323 కిలోమీటర్లు. నేపాల్కి భారతదేశంతో ఎంత సరిహద్దు పొడవు ఉంది అంటే 1751 కిలోమీటర్లు. భూటాన్కి భారతదేశంతో ఎంత సరిహద్దు ఉంది అంటే ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉందంటే 699 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్కి 106 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది భారతదేశంతో. చైనాకి భారతదేశానికి ఎంత భూ సరిహద్దు పొడవు ఉంది అని అంటే 3458 కిలోమీటర్లు భూ సరిహద్దు పొడవు ఉంది. భారతదేశంతో అత్యధిక సరిహద్దు ఉన్నటువంటి దేశం ఏది అని అంటే బంగ్లాదేశ్ 4096.7 కిలోమీటర్లు. అతి తక్కువ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాను, కేవలం 106 కిలోమీటర్ల సరిహద్దు పొడవే ఉంది. అంకురాలకు అవరోధాలు అని చెప్పి అంకుర సంస్థలను ప్రోత్సహిస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూడా మెరుగుపడతాయని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 అగ్రగామి అంకుర సంస్థలు ప్రపంచ ఆర్థిక వేదిక తాజాగా ఎంపిక చేసింది. టెక్నాలజీ పైనీర్స్ 2024 పేరిట విడుదల చేసిన ఆ జాబితాలో 10 భారతీయ అంకురాలకు చోటు సంపాదించాయి. మొత్తం భారతదేశంలో ఎన్ని అంకుర సంస్థలు ఉన్నాయి అనంటే గుర్తింపు పొందినటువంటి అంకుర సంస్థలు 1,38,637 అంకుర సంస్థలు ఉన్నాయి. భారతదేశ అంకుర సంస్థల రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు అని అంటే భారతదేశ అంకుర సంస్థల రాజధానిగా బెంగళూరుని పిలవటం జరుగుతుంది. $100 కోట్ల విలువైనటువంటి సంస్థలను యూనికార్న్లుగా పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. $100 కోట్ల విలువైనటువంటి సంస్థలను యూనికార్న్లుగా పిలుస్తారు. ప్రస్తుత భారతదేశంలో ఎన్ని యూనికార్న్లు ఉన్నాయి అని అడుగుతాడు. 114 యూనికార్న్లు ఉన్నాయి. అందులో బెంగళూరులోనే 46 యూనికార్న్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అందుకే బెంగళూరుని అంకుర సంస్థల రాజధానిగా పిలవటం జరుగుతుంది. బెంగళూరు తర్వాత ఢిల్లీ, ముంబై స్థానాలు 2-3 స్థానాల్లో నిలవడం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంకుర సంస్థలు ఉన్నాయి ప్రస్తుతం అని అంటే 586 అంకుర సంస్థలు ఉన్నాయి. స్టార్టప్ జీనోవ్ సంస్థ ఆసియా దేశాల్లో అంకుర సంస్థల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన నగరాల జాబితాను 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ పేరిట తాజాగా వెల్లడించింది. ఇందులో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ 4 నగరాలు భారతదేశం నుంచి చోటు సంపాదించడం జరిగినాయి. ఇంపార్టెంట్ పాయింట్. ఆహార కల్తీ ఇంతింతలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో ప్రతి ఆహారము కూడా కల్తీ చేయబడుతుంది. దీనివలన దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్లు రాబోతున్నాయి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో కొన్ని చట్టాలు ఏ సంవత్సరాలు చేశారో అన్నది ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి గమనించండి. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ఆహార భద్రత ప్రమాణాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారని అంటే 2006లో చేయడం జరిగింది.
అదేవిధంగా వంట నూనెల నియంత్రణ చట్టాన్ని 1947 సంవత్సరంలో చేయడం జరిగింది. నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని 1955లో చేయడం జరిగింది. పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టాన్ని 1992లో చేయడం జరిగింది. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని 1954లో చేయడం జరిగింది. ఈ చట్టాలు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాంగోలో పడవ మునిగి 86 మంది మృతి చెందారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కాంగో రాజధాని నగరమైనటువంటి కిన్షాసా, గుర్తుపెట్టుకోండి, కాంగో రాజధాని ఏమిటి అంటే కిన్షాసా సమీపంలోని క్వా నదిలో 271 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి పడవ మునిగి 86 మంది చనిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, క్వా నది ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు. కాంగో, గుర్తుపెట్టుకోండి, కాంగో దేశానికి చెందినది. ఇటీవల కాలంలో కాంగోలో పడవ మునిగి 86 మంది చనిపోవడం జరిగింది. అది ఏ నదిలో జరిగింది ఈ సంఘటన అని అడుగుతాడు. క్వా నది. కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లోనే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇటీవల కాలంలో 18వ లోక్సభకి ఎన్నికలు జరిగి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీ అందులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి లోక్సభ తొలి సమావేశాలు తేదీలను ఖరారు చేయడం జరిగింది. అడుగుతాడు 18వ లోక్సభ ఎన్నికల అనంతరము కొత్త లోక్సభ తొలి సమావేశాలు ఏ ఏ తేదీల్లో ప్రారంభించడం జరిగింది అని అడుగుతాడు. కొత్తగా ఏర్పడినటువంటి 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల అంటే జూన్ 24, 2024 జూన్ 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతున్నాయని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇందులో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. కిరణ్ రిజిజు. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, జూన్ 24 నుంచి జూలై 3వ తేదీ వరకు మొట్టమొదటి 18వ లోక్సభ సమావేశాలు తేదీలు. బడ్జెట్ని ప్రవేశపెట్టేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. అదేవిధంగా గత అంటే 17వ లోక్సభకి ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు అని అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు 18వ లోక్సభకి ప్రోటెం స్పీకరు ఎవరు అనేది కూడా ఇంకా తెలియలేదు. కానీ 17వ లోక్సభ ఎన్నికల అనంతరము ప్రోటెం స్పీకర్గా మంత్రులని ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు 17వ లోక్సభకి అని అడుగుతాడు. వీరేంద్ర కుమార్ గతసారి ప్రోటెం స్పీకర్గా వ్యవహరించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ప్రజెంట్ లోక్సభ 17వ లోక్సభకి ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇంకా తెలియలేదు, రేపు తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అది. ప్రోటెం స్పీకర్గా వ్యవహరించడానికి ఇద్దరు పేర్లను చూస్తున్నారు. ఆ ఇద్దరు పేర్లు ఒకసారి చూడండి. కొడుక్కోల్నీల్ సురేష్ ప్రోటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. అతను కాని పక్షంలో కటక్ నుంచి 6 సార్లు ఎంపీగా ఎంపికైనటువంటి భాజపా సభ్యుడు భర్తహరి మహతాబ్, వీళ్ళిద్దరిలో ఎవరొకరు ప్రోటెం స్పీకర్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రోటెం స్పీకర్ ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రేపటి సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ ఎవరనేది తెలుస్తుంది. తాజ్ ప్రపంచంలో బలమైన హోటల్ బ్రాండుగా ఎన్నికవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్ బ్రాండు హోదాను టాటా గ్రూప్నకు చెందినటువంటి ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్లోని తాజ్ తిరిగి దక్కించుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించినటువంటి హోటల్స్ 50లో బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించినటువంటి హోటల్ 50 2024 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం తాజ్ యొక్క బ్రాండ్ విలువ 40% పెరిగి $545 మిలియన్ సుమారు 4,500 కోట్లకు చేరింది. బ్రాండ్ స్ట్రెంగ్త్ సూచీలో 100 పాయింట్లకు గాను 92.9 పాయింట్లు స్కోర్ చేసి తాజ్ హోటల్లో ఈ ఘనత సాధించడం జరిగింది. ఈ తాజ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి రెండో బ్రాండ్గా కూడా తాజ్ నిలవడం జరిగింది. ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ఐపీఎల్ 1.34 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఐపీఎల్ విలువ అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది. 2024 లీగ్ విలువ 6.5% పెరిగి సుమారు 1,34,858 కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంకు హలిహన్లోని నివేదిక స్పష్టం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అంతేకాకుండా బ్రాండ్ విలువ ఏడాదికి 6.3% పెరిగి దాదాపు 28,000 కోట్లకు చేరిందని ఆ నివేదిక తెలపడం జరిగింది. 2024 నుంచి 2028 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ ఎవరు కైవసం చేసుకున్నారని కూడా అడుగుతాడు. టాటా సంస్థ 2,500 కోట్లు చెల్లించి ఐపీఎల్ విలువను పెరగడంలో దోహదపడిందని కూడా ఈ నివేదిక తెలపడం జరిగింది. ఫ్రాంచైజీల విలువ ప్రకారంగా చూస్తే మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది, ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ 3 స్థానాలు కూడా గుర్తుపెట్టుకోండి.
ప్రజెంట్ T20 పురుషుల T20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే USA మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.